హలో పెద్ద మనుషులు, వ్యాపారులు మరియు పెట్టుబడిదారులు. ప్రాజెక్ట్ మీతో టచ్లో ఉంది. సిస్టమ్ గురు మార్కెట్స్. మేము కంపెనీ గురించి సారాంశ సమాచారంతో ప్రారంభిస్తాము. కొంచెం ముందుకు మేము ప్రతి పరామితిని కొంచెం వివరంగా అధ్యయనం చేస్తాము. అవసరమైతే మీరు దానిని ఆపవచ్చు. మీరు ప్రశ్నలో ఉన్న కార్పొరేషన్ యొక్క అన్ని సూచికలను జాగ్రత్తగా అధ్యయనం చేయవచ్చు. ఇప్పుడు కంపెనీ యొక్క ప్రస్తుత ప్రాథమిక సూచికలను విశ్లేషిద్దాం. బయోజన్ ఐఎన్సి, టికర్ BIIB. ఈ సమీక్ష ఆ సమయంలో ప్రస్తుత సమాచారం ఆధారంగా రూపొందించబడింది. మార్చి 29, 2025. వర్గీకరణ ప్రకారం గురు మార్కెట్స్ సంస్థ బయోజన్ ఐఎన్సి ఉపవర్గానికి చెందినది. న్యూరో 67 కంపెనీలు అంచనాలో పాల్గొంటాయి. ఇది చాలా ప్రతినిధి. ఈ వీడియో ఫలితాల ఆధారంగా తీసుకున్న నిర్ణయాలను చూడండి. సంస్థ యొక్క మొత్తం ఫలితం క్రింది విధంగా ఉంది. 10 పాయింట్లలో 8. ఉపవర్గం యొక్క సగటు స్కోరు 1.5 పాయింట్లు. మీరు విశాలంగా చూస్తే మొత్తం స్టాక్ మార్కెట్లో మొత్తం మార్కెట్కి సగటు స్కోర్ 1.9 పాయింట్లు అని మీరు చూడవచ్చు. 8 పాయింట్ల స్కోరుకు వ్యతిరేకంగా బయోజన్ ఐఎన్సి కంపెనీ షేర్ ధర యొక్క డైనమిక్స్ పోల్చడం. బయోజన్ ఐఎన్సి మరియు ఉపవర్గం షేర్లు. మేము 12 నెలల పాటు కంపెనీ షేర్లను చూస్తాము. బయోజన్ ఐఎన్సి -34.7% డైనమిక్స్ చూపించింది. ఉపవర్గంలో ధర డైనమిక్స్కు వ్యతిరేకంగా 9.2%. ఇది స్పష్టంగా దేనిని సూచించదు, కానీ ఈ వాస్తవాన్ని గుర్తుంచుకోవడం అవసరం. కంపెనీ మార్కెట్ క్యాపిటలైజేషన్. బయోజన్ ఐఎన్సి విలువ $20.26 బిలియన్లు. ఉపవర్గం యొక్క మార్కెట్ క్యాపిటలైజేషన్ $77 బిలియన్లు. బయోజన్ ఐఎన్సి 26.317% వాటాను కలిగి ఉంది. ఇది ఉపవర్గంలోని నాయకులలో ఒకరు. కంపెనీ బ్యాలెన్స్ షీట్ క్యాపిటలైజేషన్ $16.71 బిలియన్లుగా అంచనా వేయబడింది. $31 బిలియన్ల ఉపవర్గం యొక్క బ్యాలెన్స్ షీట్ క్యాపిటలైజేషన్తో బయోజన్ ఐఎన్సి 54.431% వాటాను కలిగి ఉంది. మార్కెట్ మరియు బ్యాలెన్స్ క్యాపిటలైజేషన్ యొక్క షేర్లను పోల్చిన తరువాత మేము ఈ క్రింది వాటిని చూస్తాము. వాటా. బయోజన్ ఐఎన్సి మార్కెట్ క్యాపిటలైజేషన్ అసెస్మెంట్ విషయంలో ఉపవర్గంలో 26.317%. పుస్తకం విలువ 54.431%. ఇది మార్కెట్ విలువ వాటా కంటే 107% ఎక్కువ. మార్కెట్ యొక్క కంపెనీ వాటా అంచనా మరియు ఉపవర్గం యొక్క బ్యాలెన్స్ షీట్ క్యాపిటలైజేషన్ మంచిది 1. సంస్థ యొక్క అప్పులు $6.86 బిలియన్లు. ఈక్విటీలో 40%. పుస్తక విలువకు సంబంధించిన ఆర్థిక బాధ్యతలు. కంపెనీ ఆర్థిక బాధ్యతల కోసం స్కోర్ మంచిది 1. లాభానికి కంపెనీ మార్కెట్ విలువ బ్యాలెన్స్ 12.4. 0 యొక్క ఉపవర్గం సగటు. ఉపవర్గం సగటు కంటే మెరుగ్గా ఉంటుంది. ఉపవర్గంలోని కంపెనీలతో పోల్చితే కంపెనీ మార్కెట్ విలువను లాభాల సూచికలకు అంచనా వేయడం చాలా బాగుంది 2 పాయింట్లు. గత 12 నెలల లాభం $1,633 మిలియన్లు. రాబోయే 12 నెలలకు అంచనా వేసిన ఆదాయాలు $2,107 మిలియన్లు. ప్రస్తుత సమయంలో కంటే 29.1% ఎక్కువ. ఉపవర్గంతో పోల్చితే భవిష్యత్ లాభ సూచికల అంచనా మంచిది 0.5 పాయింట్లు. ఆదాయానికి కంపెనీ విలువ బ్యాలెన్స్ 2.2. ఉపవర్గం యొక్క సగటు 4.7. ఇది ఉపవర్గం కంటే 53% తక్కువ. ఉపవర్గంలోని సూచికలతో పోల్చితే ఆదాయ సూచికలకు మార్కెట్ విలువ అంచనా మంచిది 1. గత 12 నెలల ఆదాయం $9,270 మిలియన్లు.
రాబోయే 12 నెలలకు అంచనా వేసిన ఆదాయం $11,960 మిలియన్లు. ఇది ప్రస్తుత సమయంలో కంటే 29% ఎక్కువ. ఉపవర్గంలోని కంపెనీల సూచికలతో పోల్చితే అంచనా వేసిన భవిష్యత్ అమ్మకాల వాల్యూమ్ల అంచనా మంచిది 0.5 పాయింట్లు. అమ్మకాల మార్జిన్ 17.6%, ఉపవర్గంలో సగటు -15.3%. ఉపవర్గ సగటు మరియు కంపెనీ పనితీరు మధ్య వ్యత్యాసం 32.9%. ఉపవర్గంలోని సూచికలతో పోల్చితే ఉపాంత అంచనా మంచిది 0.5 పాయింట్లు. సబ్కేటగిరీలో ఉద్యోగుల సంఖ్య పరంగా కంపెనీ వాటా 44.512%. ఇది మార్కెట్ క్యాపిటలైజేషన్ వాటా కంటే 69% ఎక్కువ. మరియు ఇది కంపెనీ మార్కెట్ విలువలో అసమతుల్యతను ప్రతిబింబిస్తుంది. బయోజన్ ఐఎన్సి తక్కువ అంచనా వైపు ఎక్కువగా ఉంటుంది. సంస్థ యొక్క ప్రతి ఉద్యోగికి మూలధనం మొత్తం $2,663,000. అయితే ఉపవర్గానికి $4,505,000. ఉపవర్గ సగటు మరియు కంపెనీ పనితీరు మధ్య వ్యత్యాసం 40.9%. ఉపవర్గంలోని కంపెనీల సూచికలతో పోల్చి చూస్తే ప్రతి ఉద్యోగికి మూలధన మొత్తం అంచనా మంచిది 0.5 పాయింట్లు. సంస్థ యొక్క వ్యక్తిగత ఉద్యోగికి లాభం మొత్తం $214.6,000. ఉపవర్గంలో సగటు -$145.4,000. మరియు ఉపవర్గం మరియు సంస్థ యొక్క సూచికల సగటు మధ్య వ్యత్యాసం $360,000. ఉపవర్గంలోని సూచికలతో పోల్చితే ప్రతి ఉద్యోగికి లాభం అంచనా మంచిది 0.5 పాయింట్లు. సంస్థ యొక్క ప్రతి ఉద్యోగి ఆదాయం $1,218,000. ఉపవర్గంలో $951,000 ఉన్నాయి. ఉపవర్గం సగటు మరియు కంపెనీ పనితీరు మధ్య వ్యత్యాసం 28%. ఉపవర్గంలోని సూచికలతో పోల్చితే సంస్థ యొక్క వ్యక్తిగత ఉద్యోగికి అమ్మకాల పరిమాణం అంచనా మంచిది 0.5 పాయింట్లు. 5.7% సబ్కేటగిరీ సగటుతో పోలిస్తే షేర్లు 2.3% తక్కువగా ఉన్నాయి. ఇది చిన్న స్క్వీజ్ యొక్క సంభావ్య ప్రమాదానికి సూచిక. సూచిక RSI 14 కంపెనీకి 43% స్థాయిని చూపుతుంది. బయోజన్ ఐఎన్సి ఉపవర్గం కోసం ఈ స్థాయి 51%. సంభావ్యంగా ఉపవర్గం యొక్క సెక్యూరిటీలు కంపెనీ కంటే ఎక్కువ విలువైనవి. బయోజన్ ఐఎన్సి కంపెనీ ప్రస్తుత స్టాక్ ధర సుమారు $138. కంపెనీ షేర్ల ఏకాభిప్రాయ ధర లక్ష్యం సుమారు $194. ప్రస్తుత అంచనా మరియు ఏకాభిప్రాయ సూచన మధ్య వ్యత్యాసం సుమారు 40%. ఆర్డర్ పట్టికను చూద్దాం. ఇది మీకు అందుబాటులో ఉంది. దానికి లింక్ పిన్ చేసిన వ్యాఖ్యలో ఉంది. ఆర్డర్ టేబుల్ స్టాక్ వాల్యుయేషన్ సమాచారం మరియు రిఫరెన్స్ సిస్టమ్ ద్వారా ఇచ్చిన సీజన్లో తీసుకున్న అన్ని నిర్ణయాలను కలిగి ఉంటుంది. గురు మార్కెట్స్ ఆర్డర్ పట్టికకు యాక్సెస్ పూర్తిగా ఉచితం మరియు ఉచితం. పిన్ చేసిన వ్యాఖ్యలో లింక్. విశ్లేషణ ఫలితంగా బయోజన్ ఐఎన్సి స్టాక్ వాల్యుయేషన్ రిఫరెన్స్ సిస్టమ్ గురు మార్కెట్స్ కింది నిర్ణయం తీసుకోబడింది. వీడియో స్థూలదృష్టి అయినందున ఆర్డర్ను తెరవవద్దు. ఈ వీడియోను వీక్షించినందుకు మరియు సమాచార వ్యవస్థను ఉపయోగించినందుకు ప్రేక్షకులకు చాలా ధన్యవాదాలు. గురు మార్కెట్స్